ఒకవేళ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయాల్సిన పరిస్థితే వచ్చింది. ఓకే, ఆయన ఎందుకు చేశారు? ఆయన పర్సనల్ ఎజెండా కోసం చేశారా, లేదు ప్రభుత్వం మీద దుమ్మెచ్చిపోయటానికి మాత్రమే చేశారా, లేదు ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడగట్టడానికి మద్దతు సేకరించడానికి చేశారా? ఓకే, అది పక్కన పెడదాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి జనరల్ గా నాకు కూడా ఒక 4-5 చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గానే పిలిచి వార్నింగ్లు ఇచ్చారనేటువంటిది నా దగ్గర ఉన్న సమాచారం. దానికి మీరు కూడా నేను ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యేని అంటున్నప్పుడు నేనే ప్రత్యక్షంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవి అనేటువంటిది కూడా మీరు అక్షరం పుల్లు పోకుండా తెలుగు అధ్యక్షులు కాబట్టి యాస్టీజ్ గా తెలుగులో అక్షరం పుల్లు పోకుండా ప్రతిదీ అట్లా చెప్పేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేతల మీద పట్టు కోల్పోతున్నారా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్దేశంలో ఆయనకి హింస ఇష్టం లేదు కాబట్టి కొద్ది రోజులు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి లీడర్లే లీడ్ తీసుకొని ముందు మనం చేయాల్సింది చేద్దాము, తర్వాత బాబు గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాము, జరిగిపోయిందని చెప్దాము అనేటువంటిది లీడర్లే ముందడుగు వేస్తూ దూకుడుగా ఉన్నారా? ఏం జరుగుతుందంటే అసలు లీడర్లు ముందడుగు వేద్దాము అని అనుకున్నారు, కానీ అక్కడ చెక్ పెట్టాడు అతను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, నాకు సంబంధించిందే చెప్తా. మా తమ్ముడి పేరు కూడా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. అతను కావలిలో ఉంటాడు. కావలని మా సొంత ఊరు అది. అతను ఇంకొక అతను ప్రభాకర్ రెడ్డి అనే అతను వాళ్ళు చేసిన హింస వల్ల ఒక హరిజన్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఓకే, ముస్సునూరు అనే గ్రామంలో చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారే ఆ ప్రదేశాన్ని విజిట్ చేశారు. చేసి ఆ యొక్క కుటుంబానికి నేను అండదండలతో ఉంటాను, నేను దీనిపైన చట్టపరమైన చర్యలు చేపడతానని ఆ కాలంలో చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు. నేను మొన్న అపాయింట్మెంట్ అడిగితే, ఏమండి మీరు ఆ హత్య కేసులో ఉన్నారు కదా, ఆ సూసైడ్ కేసులో ఉన్నారు కదా అంటే, నేను కాదురా బాబు, నేను వేరు ఆయన వేరు, ఆయన చెప్పండి అయ్యా నాదని చెప్పండి అని నేను చెప్పా. ఇప్పుడు నన్నే ఆపారు. ఓకే, పిఏలు ఉంటారు కదా అపాయింట్మెంట్ వాళ్ళు, నన్ను ఆపారు. మీరు కావల్లో యాంటీ పార్టీ చేసి ఇప్పుడు వచ్చేందండి ఈ విధంగా మాట్లాడతారు అని అన్నాడు. నేను చెప్పాను, నేను కాదయ్యా, మా బ్రదరు, నేనుండే చెన్నైలో, మీరు ఆయన ముందు పెట్టండి, నేను ఒక లెటర్ ఇస్తా, జగదీష్ రెడ్డిగా ఒక లెటర్ ఇస్తా, నాకు అపాయింట్మెంట్ ఇస్తాడు ఇవ్వడు అంటే అప్పుడు ఆయనే ఇచ్చాడు అపాయింట్మెంట్ నాకు. ఆయన ఇచ్చిన అపాయింట్మెంటే అది, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అపాయింట్మెంటే. కాబట్టి నేనేం చెప్తానంటే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఆయన చెప్పినవి కూడా ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు గారు, అంతే కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆ రోజు మాట ఇచ్చాడు కదా. అవును, ఇప్పుడు అదే కావుల్లో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదా. టీడీపీ ప్రభుత్వం నెల్లూరులో 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 10 వచ్చినాయి కదా. వచ్చినప్పుడు ఇప్పుడు ఆ కావలి అనే దగ్గర అది ఒక కంచుకోట లాగా ఉంది 3 సంవత్సరాల నుంచి, 3 టర్ముల నుంచి. అలాంటి దగ్గరే ఇలాంటి మాటలు చెప్పాడు, చేయలేదే. ఇంకా ముందు అతను అనుకున్న ప్రణాళిక ఏంటంటే, రాజధాని ఇతరత్ర పరిశ్రమలు తీసుకొచ్చి, రాజధాని కాకుండా రాష్ట్రంలో అక్కడక్కడ, విశాఖపట్నం అక్కడక్కడ కొంచెం వనరులు ఏర్పడేదానికి, ఫ్యాక్టరీలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్సులు అవి మనకు వస్తాయి కాబట్టి ఆ రకంగా ఏదో డెవలప్ చేద్దాము. ఈ కక్ష సాధింపు కంటే ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల, నిరుద్యోగ యువత పట్ల మనం ఒక శ్రద్ధ వహిస్తాం అనే ఉద్దేశంతో ఉన్నాడని పిచ్చింది నాకు. నేను చూసే 40 సంవత్సరాల నుంచి చూసిన చంద్రబాబు నాయుడుతో అయితేమి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అయితేమి, వీళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, రోజు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. సాయంకాలం అయితే థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. ఇప్పుడు ఆడ పగలగొట్టిన ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆయన కేఈ కృష్ణమూర్తి, BTLN చౌదరి, వీళ్ళందరూ సాయంకాలం అయితే కూర్చునేవాళ్ళు. కూర్చున్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఓకే, కొంచెం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కొంచెం పరిపాలనా దక్షత, వాళ్ళు కొంచెం పీపుల్ థింకింగ్, అన్యాయంగా ఏదో చేసేద్దాము అనేది మాత్రం ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు దెబ్బలు తిని వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో. అర్థమైందా? రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్లో ఉండేవాళ్లే శత్రువులు. 20 సంవత్సరాలు పట్టింది అతను రాజకీయంలోకి అయ్యేదానికి. 20 సంవత్సరాలు అయితే ఒక ఓట్ బ్యాంక్ని మీ ఫాదర్ నీకు ఇచ్చిపోయాడు. ఇచ్చిపోయినప్పుడు
10 మంది చెప్పేది వినేదానికోసం వాళ్ళ తండ్రి పొద్దున లేచి ఫస్ట్ ఇంట్లో నుంచి వస్తా, వెనకింట్లో నుంచి వస్తా, అందరినీ కలుసుకొని లోపల వచ్చి తర్వాత ప్రజాప్రతినిధులను కలిసేవాడు, పబ్లిక్ని కలిసి ఓకే వాళ్ళ ఎమోషన్స్ వినేవాడు, చట్టపరంగా వాళ్ళకి అన్ని రకాలుగా చేసేవాడు. ప్రజలకి నేను ఊరికి పోయాను, ఓదార్పు యాత్ర చేశాను, అప్పుడు తాకానంటే ఆ తాకిన దానికి ఓటేశారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకోవాలి కదా నువ్వు. నేను ఆ స్కీము ఈ స్కీమ్ అంటే స్కీము వదిలే, స్కీములు లేని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ జరిగిపోయినాయి. వాటి గురించి మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లే. రాజకీయ వ్యూహాలలో అతను నేర్పరి కావాలి. ఊరకనే మనం రాయలసీమ రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయాలలాగా ఉండదు రాజకీయం అంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం సగం మేధావులతో నిండిన రాష్ట్రం. ఎక్కడి నుంచి మొదలైతే మేధావులతో సగం మేధావులు ఉంటారు. నీకు కావాలంటే స్వాతంత్ర సమరయోధులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే. రాయలసీమ తెలంగాణ లేదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఉప్పు సత్యాగ్రహం కానీ ఇతరత్ర ఏదైనా కానీ సక్సెస్ అయింది అందుకే. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఓటేయమన్నాడు, వేసాము, ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు మనం ఆయన ఏం చేయలేని పరిస్థితుల్లో ఓటు అనే అస్త్రం ద్వారా ఇన్ని రోజులు గమ్ముకున్నారు. ఇన్ని రోజులు ఎవరు అడగలేదు. ఆయన చేయలేదు కాబట్టి ప్రజలకు కావాల్సింది దగ్గర నుంచి దొరకలేదు కాబట్టి ప్రజలు ఎంత తక్కువ మ్యాండేటరీ ఇచ్చారు, అన్ని తక్కువ సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో వైసీపీకి వచ్చిన దానికంటే మిన్నగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉన్నారు, అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు. ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటిది. తెలుగుదేశ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి మ్యాండేటరీ లేదు. ఈ రోజు ప్రజలు అట్లాంటి తీర్పు ఇచ్చారు. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అసెంబ్లీ వేదికగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న పరిస్థితి ఏంది అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతుంది ఎమ్మెల్యేలు ఓవర్గా బిహేవ్ చేస్తుందానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారని సంబంధించి కావచ్చు. ఎస్పీలను కూడా మొన్నే వేసారు బ్రదరు, వేసింది కూడా మొన్నే వారం క్రితమే వేసారు. వాళ్ళు షార్ట్ అవుట్ చేస్తున్నారు. ఎందుకు షార్ట్ అవుట్ చేస్తున్నారు అంటే జిల్లాలు ఎక్కువైనాయి కదా, ఈ డిఎస్పీలను ఎస్పీలుగా వేయాల. జనరల్గా చిన్న జిల్లా అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, 7 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా అయిపోయింది కదా, అట్లాంటి దగ్గర మామూలు వేస్తారు. కమిషనర్ హోదా ఉన్న వాళ్ళని డిఐజీ ర్యాంక్ వాళ్ళని వేస్తారు. కాబట్టి ఏంటంటే కొంచెం మంచోళ్ళు గెట్టోళ్ళు ఎవరెవరు ఉన్నారు, లూప్ లైన్లో ఉన్నారా అయ్యి వాళ్ళు చూడటంలే. వైసీపీలో అధికారంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నారు, అది తప్పు. ఇప్పుడు టీటీడీ ఈవో ఉన్నాడు, అంతకుముందు ఎడ్యుకేషన్ సెక్రటరీయే కదా ఉన్నాడు, ఇప్పుడు ఉన్న ఈవో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు పరిపాలన బాగానే ఉంది. పరిపాలన చెడిపోయినప్పుడు ఉద్యమించాల్సిన అవసరం తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఉంది. అప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనే మీకు చెప్తా, నా ముందే ఈరోజు ఈ విధంగా చెప్పాడు. కానీ రెడ్ బుక్ అనేది ఓపెన్ అయ్యేది లేదు, రెడ్ బుక్ ఓపెన్ చేయడు, ఏది లేదు. అతను ప్రజా పరిపాలన చేద్దాము, జగన్ ప్రజా పరిపాలన సంక్షేమ దిశగా వెళ్ళాడు, మనము పరిపాలన అండ్ డెవలప్మెంట్ రెండు చూపిస్తాము, ఇందుకు తగ్గ వనరులని సమకూరుస్తామనే ఒక చిత్తశుద్ధితో ఉన్నాడు అనేది మాత్రం నాకు అర్థమైంది బ్రదర్. అంతవరకు నాకు అర్థమైంది. నేను జగన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కలవలేదు, ముఖ్యమంత్రి కాకముందు నేను చాలాసార్లు కలుస్తున్నానే కానీ జగన్ని నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కలవలా. నేను కలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పుండేవాడిని, నేను బయట కలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పుండేవాడిని. ఇప్పుడు చంద్రబాబుకు కూడా నేను సలహాలు చెప్పాను కొన్ని వీడియోల్లో, నువ్వు రాజధాని మధ్యలో పెట్టావు, స్టార్టింగ్లో పెట్టుండొచ్చు అది అని కూడా చెప్పాను. నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ, నేనే చంద్రబాబు నాయుడు బంటును కాదు, నేనేమి నన్ను దాంట్లో మెంబర్గా వేసుకోండి, దీంట్లో మెంబర్ వేసుకోండి అని అడగట్లే. 40 సంవత్సరాలలో నా ప్రతి ముఖ్యమంత్రితో నాకు సంబంధం ఉంది ఈ 40 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో. అర్థమైంది? ఆ ప్రతి ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారు నా గురించి అని నన్ను అడిగితే నేను చెప్పేవాడిని, ఇట్ట అనుకుంటున్నారు సార్, అట్ట అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా ఇంత పొలిటికల్ అవేర్నెస్ లేదు జనానికి. ఈరోజు పొలిటికల్ అవేర్నెస్ ఉంది, ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో రీసెంట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా మీరు సలహాలు ఇవ్వడం జరిగిందా? సలహాలనే ఆయన ఎప్పుడు
సలహా ఇస్తే తీసుకుంటాడు ఖచ్చితంగా తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి తీసుకోవడేమో కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు. చెప్తే దాంట్లో మంచి అనిపిస్తే. నేను తీసుకుపోయిన ప్రతి సమస్యను చేస్తున్నాడు ఆయన. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా కొన్ని ఆధారాలు కొన్ని జీవోలు కూడా ఇస్తా కావాలంటే. ఎందుకు ఇతను కరెక్ట్గా తీసుకొస్తాడు. దీంట్లో ఇతను స్వార్థం లేదు. నాకు నేనేం అడగట్లేదు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి గొడవ మొన్న ఇచ్చాను. తిరుపతి గొడవ గురించి నేను మొన్న ఇచ్చాను. నువ్వు ప్రచారణ నేను అక్కడి నుంచే మొదలు పెడతాను తిరుపతి నుంచి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను గత ప్రభుత్వం నుంచి నేను దానిపైన పోరాటం చేస్తున్నా. అక్కడ లేవు, సరైన విధానాలు జరగట్లేదు. అక్కడంతా దొంగ ఈ మెంబర్లు అంతా ఈ టికెట్లు అమ్ముకుంటున్నారు. ఆర్జెస్ సేవ టికెట్ అన్ని దొంగతనంగా అమ్ముకుంటున్నారు. అది అని ఇదని నేను గొడవ చేస్తానే ఉన్నాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను చదువుకుంది తిరుపతి నుంచే కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి వారిని నేను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చాడు. నేను మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మధ్యతరగతి కుటుంబీకుడుగానే బిహేవ్ చేస్తాడు. కానీ ఆయన ఏదో నేను పెద్ద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పెద్ద కోటీశ్వరుని నేను బిహేవింగ్ ఈ రోజుకి కూడా లేదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.